ఇక హర్యానాలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి యూట్యూబర్ జ్యోతిరాణి అరెస్ట్ అయింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆమె కొంతమంది పాక్ చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు వాళ్ళతోటి కలిసి పెద్ద కుట్రకు అయితే ప్లాన్ చేసింది. ఇప్పుడు చాలా సంవత్సరాలుగా వాళ్ళది నడుస్తుంది. దాదాపు ఒక బ్యాచ్ రెడీ అయ్యి ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారంట. ఆమెకు సంబంధించి సంచలన విషయాలు అయితే బయటపడుతుంది. భారత సైనిక సమాచారం, కీలక సమాచారం ఆమె పాక్కు చేరవేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ జ్యోతిరాణికి హైదరాబాద్తో కూడా లింక్ ఉందంట. లింక్ అంటే ఒకసారి అంటే గత 2 ఏళ్ల కింద ఏదైతే ఉందో మన వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతిరాణి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది. దానికి సంబంధించి అక్కడ ఒక వీడియో కూడా తీసింది. అంటే వందే భారత్ ట్రైన్లో సౌకర్యాలు ఎట్లున్నాయి ఏంటి అని ఆమె చాలా అందరితో కలుపుగోలుగా కూడా మాట్లాడింది. దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. మనం ప్రస్తుతం ఆ వీడియో అయితే చూస్తున్నాం. అక్కడ చూడొచ్చు, అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తూ అంటే వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళు ఎంత పెద్ద కుట్రలకు తెరలేపుతున్నారు ఏంటి అనేది మన దేశానికి చెందినటువంటి వాళ్ళని వలలో వేసుకొని, ఇంతకుముందు హనీ ట్రాప్ చూసినాం, అంటే లేడీస్ తోని జెంట్స్ ను వలలో వేయడం, కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. మరి ఈ హనీ ట్రాప్ వాళ్ళకు ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి అమ్మాయిలే చిక్కున్నారు. మరి ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో అయితే మనం అయితే చూడాలి. దానికి సంబంధించి ప్రస్తుతం ఆ వీడియో అయితే చూస్తున్నాం, చూడొచ్చు మీరు.